నిప్పురవ్వ రాసుకుంది. బీఆర్ఎస్ గన్నుల బాట పట్టింది. సింగరేణి అవినీతికి గనిగా మార్చేశారు అంటూ గులాబీ దళం గళమెత్తింది. సింగరేణిలో మళ్లీ పట్టు సాధించడమే బీఆర్ఎస్ లక్ష్యమా? సింగరేణిపై ఫోకస్ పెంచడమే అందుకు సంకేతమనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల పరిశీలనకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని అవినీతి గనిగా మార్చేశారని ఆరోపించారాయన. సింగరేణిలో అవినీతి తారస్థాయికి చేరిందని స్థానిక బీఆర్ఎస్ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్ర అప్పుల కంటే సింగరేణి అప్పులే ఎక్కువగా ఉన్నాయన్నారు హరీష్ రావు. లాభాల్లో ఉన్న సింగరేణి, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి 4,000 కోట్ల అప్పుల్లో తీసుకుపోయి ప్రైవేటీకరణ అంచుకు పోయింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలనే ఇలా మనం బయలుదేరినాం. మేల్కొనపోతే సింగరేణి మనకు ఉండదుగా. ఈ సింగరేణి ప్రైవేట్ పరమయ్యడానికి కుట్ర జరుగుతా ఉంది. మళ్ళీ ఒక అంబానీయో అదానియో వస్తాడు ఇడికిగా. అందుకే మనందరం కలిసి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక నినాదం ఇస్తా ఉన్నాం. మనం సింగరేణికి బచాओ, కాంగ్రెస్ కో హటాओ, కాంగ్రెస్ కో హటాओ, సింగరేణి కో బచాओ. అది రేపు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. వచ్చినాక వీటిని ఒక్కొక్కరిని దొరకబట్టి బొక్కల నూకి కక్కిచ్చేది కూడా ఖాయం. ఎవరిని విడిచిపెట్టాం. అందుకే వీటన్నిటి మీద సిబిఐ విచారణ జరగాలని, సింగరేణిని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా సింగరేణిపై బీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ పెట్టింది. ఓవైపు 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలుపై సర్కార్ను ప్రశ్నిస్తూనే మరోవైపు సింగరేణి సమస్యలను అస్త్రంగా మలుచుకుంది. వంశపారంపర్య నియామకాలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ సింగరేణిలో మళ్లీ పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతోంది. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ రోజు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ సింగరేణిలో మీకు భాగస్వామ్యం లేకపోతే, ఈ సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటే, బొగ్గు శాఖ మంత్రిగా వెంటనే సింగరేణి మీద సిబిఐ విచారణ జరిపి ఈ అవినీతిని అంతా బయటకు తీయండి. సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపండి. మీరు మౌనంగా ఉంటే ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది. ఈ సింగరేణిని కాపాడాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. 4 బ్లాకులు ఇచ్చి సింగరేణిని కాపాడు. సింగరేణిలో అవినీతి అక్రమాలపై గులాబీ దళం గలం పెంచుతోంది. తెలంగాణ ఉద్యమం సహా బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రావడంలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర. అయితే 2023 ఎన్నికల్లో సింగరేణి పరిధిలోని అన్ని సెగ్మెంట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన కార్మిక సంఘాల ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి ఆశించిన ఫలితాలు రాలేదు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సింగరేణిలో బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. సింగరేణిలో పట్టు సాధిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమనే సెంటిమెంటుతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోందనే చర్చ జరుగుతోంది.